ఆ విధంగా జనమేజయ మహారాజుకి సర్పయాగ బుద్ధి పుట్టించాడు అని చెప్పగానే సౌనకాది మునులు సూతుల వారితో ఇలా అడిగారు. అమిత జగద్భయంకర విషాగ్నియు అప్రతిహమ్య మన వీర్యము గల అట్టి సర్పములగా జనమేజయు చేయు సర్పయాగమున ఉదగ్ర పావకసి కాతతులను తొరగంగా కారణం బమల చరిత్ర ఏమి చెప్పుమయ్యా వినను కొడువేయడం. మాకు చాలా వేడుకగా ఉంది, చాలా వినాలని కుతూహలంగా ఉంది. ఎందుకో తెలుసా, మహా ఉగ్ర విషయాన్ని వెదజల్లే అటువంటి మహా పెద్ద పెద్ద నాగులు ఒక జనమేజయుడు యాగం చేసినంత మాత్రాన, జనమేజయుడు సర్పయాగం చేసినంత మాత్రాన అవి వచ్చి అందులో పట్టం ఏమిటి? చాలా విచిత్రంగా ఉంది. దీనికి ఏదైనా కారణం ఉండి, ఆ కారణం కూడా మాకు వినాలని కుతూహలంగా ఉంది అని అడిగిన వారికి ఆ కథకుండు ఇట్లని చెప్పే. తొల్లి సర్పకుల జనని అయిన కద్రువ, ఎందుకు నన్నయ్య గారు రాసినట్టు చదువుతున్నాను అంటే కథ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అలా టూకీగా, కానీ ముందు తరాల వాళ్ళు కూడా చదువుకుంటే అర్థం అవ్వాలి కదా. ఈ భాష కొన్ని రోజులకి మృగ్యమైపోతుంది, ఈ భాష ఎవరికి అర్థం కాదు. కాబట్టి కొంచెం విపులంగా చెప్తే ఆయన చెప్పినట్టుగా చదివి అర్థం చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశం. సర్పకుల జనని అంటే పాములకి తల్లి అయిన, సర్పకులానికి తల్లి అయిన కద్రువ శాపకు కారణం చేసి జనమేజయ సర్పయాగంబున సర్వభక్షకుండైన అగ్నియందు సర్వంబులకెల్లా అకాండ ప్రళయంబైన దాని భృగువంశంజుడైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండు ఉడిగించినట్లు జగత్కారు సుతుండైన ఆస్తికుండు ఉడిగించే. చాలా కథ చెప్పారు ఈ చిన్న వాక్యంలో. వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో నన్నయ్య గారిది తెలుస్తుంది. చెప్తారేంటంటే, కద్రువ శాపం మూలకంగానే వీళ్ళందరూ వచ్చి ఇలా జన్మజేయుడు సర్పయాగం చేయడం అనేది నిమిత్తం కేవలం. అసలు ఏమిటంటే తల్లి అయిన సర్పమే ఈ సర్పజాతికి మాత అయిన కద్రువ ఇచ్చిన శాపం కారణంగానే ఇలా జరిగింది. ఈ యాగంలో వచ్చి సర్పాలన్నీ భస్మం అవడం, అగ్నిలో పడి. అయితే భృగువంశజుండైన రురుండు కావించు సర్పఘాతంబు సహస్రపాదుండు ఉడిగించినట్లు, ఇదివరలో కూడా ఈ జనమేజయ సర్పయాగానికి ముందు కూడా రురుడు అనేవాడు సర్పయాగం చేశాడు. అందులో దాన్ని సహస్రపాదుడు అనే ముని వచ్చి ఆపాడు. అలానే జగత్కారు సుతుండైన ఆస్తికుండు అనేవాడు, జగత్కార ముని యొక్క కొడుకైన ఆస్తికుడు అనే ముని ఈ సర్పయాగాన్ని ఉడిగించాడు. ఇప్పుడు నేను చెప్పబోయే సర్పయాగం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్తున్న సర్పయాగం, దాన్ని ఆపాడు. దీనిని సవిస్తరంగా చెప్తాను, దత్తావధానులరై వినుండని, అటెన్షన్ తోటి. దత్తావధానులై వినుండే నిద్రపోకుండా జాగ్రత్తగా వినమని. భృగువంశ కీర్తనంబు ఆస్తికు చరితంబు చెప్పడం మొదలుపెట్టాడు. భృగువంశంలో జన్మించిన రురుడు అనేవాడు చేసే సర్పయాగంలో అన్న చెప్పారు కాబట్టి ఆ భృగువంశి యొక్క కీర్తనము, ఆ తర్వాత ఆస్తికు చరిత్ర రెండు కూడా. భృగుడను విప్రుండు మగువ పులోమయో దాని గర్భిణి తన ధర్మపత్రి అగ్నిహోత్రమునకు అగ్నులు విహరింపుమని పంచి
అభిషేచనార్థమరుగా అంత పులోముడన్ వింత రక్కసుడు అగ్నిహోత్ర గృహంబున కొయ్యవచ్చి ఆ తన్వి చూచి ఉన్మత్తుడయి ఎవరి సతీది చెప్పుమా జాత వేద అనగా అగ్నిదేవుడు అనృతంబునకు విప్రశాపమునకు వెరచి శాప భయము తీర్చుకొనకపోడు తీర్పరాదు అనృతాభిభాషమున అయిన పాప భయము. ఎంత గొప్ప విషయం చెప్పారు. భారతం అందుకోసమే చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుకోవాలి. అగ్నిహోత్రుని అడిగాట పులోముడైన రాక్షసుడు వచ్చి. ఎందుకు అడిగాడు? ఏమడిగాడు? ఈ భృగుడు అనే విప్రుడు, భృగువంశకర్త ఆయన భార్య పేరు పులోమ. ఈ భృగువు తను స్నానం చేయడానికి నదికి వెళుతూ, అంటే ఆ రోజుల్లో నదుల దగ్గరే వాళ్ళు ఆశ్రమాలు ఏర్పరచుకునేవాళ్ళు. ఉదయం స్నానం అవ్వగానే సంధ్యావందనం చేసి నిత్యాగ్నిహోత్రం చేసేవాడు. ఆ అగ్నిహోత్రాన్ని భార్య దాన్ని ఆరకుండా చూస్తూ ఉండాలన్నమాట. అది భార్య కర్తనం. ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి మన దేశంలో. కేరళలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆంధ్రాలో కూడా గోదావరి జిల్లాలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఏం చేస్తారంటే భార్య కర్తవ్యం ఏమిటంటే నిత్యం అగ్నిహోత్రానికి పూజ చేసి హవ్యాలు ఇచ్చిన తర్వాత ఉదయం పూటేమో సూర్యుడికి, సాయంత్రం పూట అగ్నికి ఇస్తారు ఆహుతులు. అవి ఇచ్చిన తర్వాత ఆవిడ దాన్ని రక్షిస్తూ ఉండాలి. ఎట్లా రక్షిస్తూ ఉండాలి? ఇదివరకు దంపుడు బియ్యం ఉండేది. ఆ దంచిన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును వేస్తూ అగ్నిహోత్రాన్ని ఆరకుండా మళ్ళీ మధ్యాహ్నం వైశ్వదేవ హోమం చేస్తారు. ఈ భృగువు మధ్యాహ్న సంధ్యాకి నదికి వెళ్ళాడనమాట, సంధ్యావర్చుకొని రావడానికి. అప్పటిదాకా జాగ్రత్తగా కాపాడు అగ్నిని అని చెప్పుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె పేరేంటి? భార్య పేరు పులోమ. మగువ పులోమయన్ దాని గర్భిణి గర్భం ధరించిందట పాపం. అగ్నిహోత్రునకు అగ్నులు విహరింపమని పంచి అభిషేచనార్థమరుగా అంత పులోముడను వింత రాక్షసుడు, అదే పేరుతో ఉన్న రాక్షసుడు ఒకడు ఉన్నట్ట, పులోముడు అనే రాక్షసుడు. వాడు ఈ అగ్నిహోత్ర గృహానికి వచ్చాడు. అంటే మామూలుగా చిన్న అగ్నిహోత్ర గృహం అని ఉంటుంది వంటశాల పక్కనే. దానిలో అక్కడికి వచ్చి ఆ తన్వి చూచి ఉన్మత్తుడై ఆమెను చూసి పిచ్చివాడైపోయి ఎవరిది చెప్పుమా జతవేద అనగా అగ్నిదేవుడిని అడిగాట, ఎవరి అమ్మాయి? అప్పుడు అగ్నిదేవుడికి ధర్మ సందేహం కలిగింది. వీడు రాక్షసుడు, వీడి చూపు ఈమె మీద పడింది, ఏం చేయాలి మరి? నిజం చెప్పాలా వద్దని చెప్పాలా? నిజం చెప్తే ఆయన వచ్చేసి శాపం ఇస్తాడు నాకు. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పినందువలే కదా నా భార్యను తీసుకెళ్ళాడు. అబద్ధం చెప్తే అసత్య దోషం ఉంటుంది. విప్రశాపాన్ని భరించడమే మంచిది. అసత్య దోషం వల్ల నరకాది లోకాలకు వెళ్ళాలి అని నిర్ణయించుకొని అగ్నిదేవుడు అంతటి వాడే. అగ్నిదేవుడు అనృతమునకు విప్రశాపమునకు రెండిటికి ముందు భయపడ్డాడు. వెరచి శాప భయము తీర్చుకొనగా పోలు. శాపం శపిస్తే దాన్ని తీర్చుకోవచ్చు, తీర్పరాదు అనృత భాషణమునైన పాప భయము. ఇటువంటివి నేర్చుకోవాలి మనం భారతంలో. భారతం చెప్పే దానికోసమే నేను ఇది విన్నవాళ్ళు. అగ్నిదేవుడు అంతటి వాడు ఏమన్నాడు చూసారా? అసత్య దోషాన్ని మాత్రము తీర్చుకోలేము. కాబట్టి అసత్యం ఎప్పుడు గాంధీ మహాత్ముడు అందుకోసమే మహాత్ముడు అయ్యాడు. ప్రపంచం అంతా కొనియాడబడుతున్నాడు. ఏ క్షణంలో కూడా ఆయన అబద్ధం చెప్పలా. చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు వాళ్ళ అమ్మ చెప్పిందిట, రంగరించి పోసిందిట. అందుకోసం అంత గొప్పవాడు అయ్యాడు. మన పిల్లలకి అవి చెప్పట్లే. మనం
చెత్త పాఠాలన్నీ పెడుతున్నారు పాఠ్య పుస్తకాల్లో అని విచారించి ఆ పరమ పతివ్రత భృగుపత్ని అని కళరూపం చెప్పిన ఆ పులోముడు ఇది నాకు తొలి వరింపబడిన భార్య. పదంపడి భృగుండు పెళ్లి అయ్యా. భృగుడు అని చెప్పగానే గుర్తుపెట్టేశాడు. ఆహా, ఈ అమ్మాయిని నేను ముందు వరించాను, భృగుడు చేసుకున్నాడు, గుర్తొచ్చింది నాకు అని వరాహ రూపమున ఆ సాధ్విని అతి సాధ్వస చిత్తని ఎత్తుకొని పర్వం తద్గర్భంపుననున్న అర్భకుండు పర్వం పోతూ ఉండగా వెంటనే ఎత్తుకున్నట్ట అమ్మాయిని, గర్భవతిని ఎత్తుకొని పరిగెత్తుకున్నాడు. ఎత్తుకొని పోతుంటే తద్గర్భంపుననున్న అర్భకుండు కరం బలిగి కుక్షిచ్చుతుండై చపండునా పరిగే. ఆ పొట్ట పగిలిపోయింది పాపం. కుక్షిచ్చుతుండై బయటకు వచ్చాట. అట్లా మరి ఇక్కడ ఉంది కుక్షి నుంచి బయటకు వచ్చాడు చ్యుతుడై అని. అప్పుడు అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా ఇమ్మెచ్యూర్ డెలివరీ అనమాట. అట్లా అయింది ఆమెకి. వాడు పరిగెత్తుకుంటూ ఆ విధంగా బయటకు వచ్చాట చవనుడు అని పేరుతో. ఆ చవనుడు అనే పేరే అలా వచ్చినవాడు కాబట్టి చవనుడు అని, దాని అర్థం కూడా అదేట. సముదిత సూర్య సహస్రోపమ సముదిత సూర్య సహస్రోపమ సుహతేజు జగతు పప్లవ సమయా సమదీప్తి తీవ్ర పావక చూచుచు అసుర భస్మసాత్కృతుడయ్యను. మరి సాక్షాత్తు భృగు మహర్షి యొక్క కుమారుడు కదా అతను. ఎంతో పవర్ఫుల్. అసలు ఆ తేజస్సునే భరించలేక వీడు దహనమైపోయాట. వెతికెళ్ళేవాడు ఈ పులోముడు అనే రాక్షసుడు. పులోమయు ఆ కొడుకు భృగుకుల వర్ధనుని ఎత్తుకొని నిజాశ్రమమునకు వచ్చే ముందర ఆ రక్కసులకు వెలచి ఆ కోమలి ఏడ్చుచుంపోయినను తద్భాష్ప ధారా ప్రవాహము నది అయి తదాశ్రమ సమీపమునన్ పారిన దానికి వధూసరా అను నామము లోక పితామహుడు చేసే అంత కృతస్నానుండే భృగుండు సనుదించి బాలాకుండును పోలి బాలకు నెత్తుకొని ఉన్న నిజపత్రిని చూచి అసుర చేసిన అపకారమున కలిగి అయి అసుర నిన్నెట్లనింగే ఎవరు చెప్పిన విని పులోమ ఇట్లనిగే. భృగు వచ్చాడు తన స్నానాది సంధ్యాది క్రియలు చేసుకొని ఇంటికి రాగానే ఎదురుగుండా చక్కటి బాలుడు కనపడ్డాట. ఆమె ఎత్తుకొని ఉందిట. సరే చూశాడు, ఇలా జరిగింది ఆయనకి తెలిసిపోయింది. అంతకుముందు ఆమె ఆ వెళుతున్నప్పుడు బాష్పధారలు కారిపోయినాయట ఆమె కళ్ళ నుండి. వాడు ఎత్తుకెళ్తుండే అది ఒక నదిలాగా ప్రవహిస్తే దానికి బ్రహ్మదేవుడు ఒక పేరు పెట్టాట, వధూసరా అని ఆ నది పేరు. అప్పుడు అడిగాట పులోమని, అసలు నువ్వు నా భార్య అని ఎవరు చెప్పారు వాడికి అంటే, ఈ అగ్నిదేవుడు సురపును ఎనసెప్పుడయు విని మహోగ్రాకృతితో అసురన్నను సూకరమై అప్పుడ ఎత్తికొని రయంబున చదువుతో ఒక పందిగా మారాడయ్యేవాడు. ఈ అగ్నిహోత్రుడు చెప్పాడు వాడికి. వాడిని అడిగాడు, వాడు చెప్పాడు. వెంటనే ఒక పందిగా మారాడు, నన్ను ఎత్తిపోయాడు. కుక్షిచ్యుతుడై సుతుడా రక్షసు భస్మంబు చేసి రజిత శక్తిని రక్షించనన్ను అనవుడు ఆ క్షణమునీంద్రుడు అగ్నిగతి రోషమున నా కుక్షి నుంచి బయటకు వచ్చాడు ఈ సుతుడు. ఆ వేగానికి తట్టుకోలేక ఆయన యొక్క తేజస్సుకి భగ్రమైపోయాడు ఆ రాక్షసుడు.
ఆ పుట్టిన నీ కొడుకు యొక్క తేజస్సుడు అనగానే ఆ క్షణమే వెంటనే అగ్నికి అతి రోషంతో ఇలా అన్నట్ట, అతి కోపంతో అగ్నిని, నీ వంటి క్రూరుండవు సర్వభక్షకుండవు కమ్మని శాపం ఇచ్చిన అగ్నిదేవుడు ఇట్లని